అసలు మార్కెట్లో ఏమవుతుంది, ఇంత ఫాలింగ్ జరగడానికి బిహైండ్లో ఉన్న రీజన్ ఏంటని చెప్పేసి చాలామంది కూడా ఐడియానే ఉంటుంది. ఏదైతే ఉక్రెయిన్కి ఏదైతే ఇజ్రాయెల్కి జరుగుతున్న వార్ ఇన్ఫాక్ట్ కానీ యూఎస్ఏకి సంబంధించిన ఏదైనా ఇన్ఫాక్ట్ కానీ దానివల్లనే మార్కెట్ ఫాలో అవుతుందని చెప్పేసి చాలామంది అయితే చెప్తున్నారు. బట్ బిహైండ్లో ఉన్న రీజన్ అయితే మనమైతే క్లియర్ కట్గా చెప్పుకుందాం. అదేవిధంగా ఇరాన్ పైన వార్ చేయడానికి కూడా ఏదైనా దానికి సంబంధించిన రీజన్స్ ఏమన్నా రీజన్స్ హైడ్ రీజన్స్ ఏమైనా ఉన్నాయా అనే థాట్లో కూడా మనమైతే క్లియర్ కట్గా అయితే అర్థం చేసుకోవడానికి అండర్స్టాండ్ చేసుకోవడానికి అయితే చూద్దాం. ఫస్ట్ క్లియర్గా అర్థం చేసుకోవాలంటే ఇరాన్ పైన ఏదైతే ఇజ్రాయెల్ అనేది వార్ చేస్తుంది. బట్ దానికంటే ముందర మనం అర్థం చేసుకోవాల్సింది ఒకటి ఉంది. ఏంటి, ఇప్పుడు ప్రతి ఒక్కరు న్యూస్ ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి ఐడియా ఉన్నది ఏ థాట్ తోటి చూస్తారంటే క్లియర్గా చెప్పాలంటే ఏదైతే ఇరాన్ ఉందో ఆ ఇరాన్ అనేది ఏంటి, ఏదైతే వార్కు సంబంధించింది ఏదైతే న్యూక్లియర్ వెపన్స్ ఏవైతే ఉన్నాయో అవి మ్యానుఫ్యాక్చర్ చేస్తుందనే ఎలిగేషన్ అనేది ఉంది దానిపైన. యుఎస్ఏ అనేది యునైటెడ్ స్టేట్స్ అమెరికా అనేది ట్రంప్ అనే అతను చాలా వరకు రీకౌంటర్ అంటే చెప్పడం అయితే జరిగింది. వాళ్ళు అయినా కూడా వినప్పటికి కూడా మేము ఈ విధంగా రియాక్ట్ అయినామని చెప్పేసి వాళ్ళు ఓపెన్ మీడియాలో కూడా వాళ్ళైతే ఎక్స్పోజ్ అయితే చేయడం అయితే రివీల్ అయితే చేయడం అయితే జరిగింది. బట్ అంతకంటే ముందర క్లియర్గా అర్థం చేసుకోవాల్సింది దీనికి 4 రీజన్స్ ఉన్నాయి. మార్కెట్ సెన్సెక్స్ కానీ నిఫ్టీలో ఉన్న ఐటీకి సంబంధించిన ఏవైతే ఐటీకి సంబంధించిన ఐటీ కంపెనీస్ కానీ బ్యాంకింగ్ సెక్టార్కి సంబంధించిన బ్యాంకింగ్ స్టాక్స్ కానీ కంప్లీట్గా అయితే ఏమవుతుందంటే 1 వీక్ నుంచి కూడా 20-30% అనేది ఫాలో అవ్వకుంటూ వస్తుంది. ఇంకా డౌన్కి ఇంకా ఫర్దర్గా ఫాలో అయ్యే థాట్లోనే రన్ అవుతుంది. ఏదో మిగతావి గోల్డ్ కానీ సిల్వర్ కానీ కాపర్ కానీ అవి ఆపోజిట్ వైజ్గా రియాక్ట్ అవుతున్నాయి అనుకోండి. అవి పక్కన పెట్టేస్తే క్లియర్గా అర్థం చేసుకోండి. ఇప్పుడు వార్ జరగడానికి 4 రీజన్స్ ఉన్నాయి. 1-1గా డివైడ్ అయితే చేసి మనం అయితే క్లియర్ కట్గా అయితే ఎగ్జాంపుల్ అయితే చెప్తాం. ఫస్ట్ రీజన్ ఏంటంటే యూఎస్ఏ ట్రంప్ చెప్పడానికి మేజర్ రీజన్ ఏం చెప్తున్నారంటే క్లియర్ చెప్పాలంటే వాళ్ళు న్యూక్లియర్ వెపన్స్ అనేది మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు. బట్ దానికి సంబంధించి మేము వార్నింగ్ ఇచ్చినాం, ఆయన కూడా వినలేదని చెప్పేసి ఫస్ట్ రీజన్ అయితే చెప్తున్నారు. సెకండ్ రీజన్ ఏంటి, ఏదైతే ఇజ్రాయెల్ ఏదైతే ఉందో ఇజ్రాయెల్కు దానికి సంబంధించిన ఏదైతే ఇంతకుముందుకు రివెంజ్కి సంబంధించినది ఏదైతే చైనాకు 25% క్రూడ్ ఆయిల్ అనేది సప్లై చేసేది ఏంటి ఇరాన్ మాత్రమే. సో దట్ ఇప్పుడైతే ఏదైతే చైనా అనేది చీప్గా ఎప్పుడైతే క్రూడ్ ఆయిల్ సప్లై చేసుకుంటుందో కంప్లీట్గా ఆ దేశం అనేది డెవలప్ కావడానికి అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కంప్లీట్గా చెప్పాలంటే యూఎస్ఏకి ఈక్వల్గా ఉండే అవకాశం ఉందనే థాట్ తోటి అది ఒకవేళ పొరపాటున గెయిన్ అవుతే అది ప్రాఫిటబుల్ అంటే మంచి లాభాలలో కానీ మంచి హయ్యర్ స్టేజ్ కానీ చైనా వెళ్తే కాంపిటీషన్కి మమ్మల్ని బీట్ చేస్తుందేమో రేపొద్దున సిచ్యువేషన్స్ అని చెప్పేసి అదొకటి. 2 సిచ్యువేషన్స్. మూడోది ఏంటంటే కంప్లీట్గా చెప్పాలంటే రూత్లెస్ లీడర్. హూ ఈజ్ ద రూత్లెస్ లీడర్ అంటే ఏదైతే ఇరాన్కి సంబంధించిన ఏదైతే రూత్లెస్ లీడర్ ఆ నేమ్స్ అయితే ఎక్స్పోజ్ అయితే చేయను. బట్ క్లియర్గా చెప్పాను, ఎందుకంటే మై ఛానల్ అయితే స్మాల్ ఛానల్ అది. బట్ ఎలిగేషన్స్ పెట్టుకోవాలనే థాట్లో అయితే నేనైతే లేను. క్లియర్గా చెప్పాలంటే రూత్లెస్ లీడర్ అంటే ఏం లేదంటే ఒక డిక్టేటర్ లాగా అనమాట. అంటే తను అనుకున్న పనే చేయాలి, లేకపోతే వేరే వాళ్ళ మాటలు వినను అనే థాట్లో ఉండే పర్సన్ అనేవాడు ఎవరు, ఇరాన్కు సంబంధించిన ప్రెసిడెంట్. అతన్ని కిల్ చేయాలనేది మూడో థాట్. కానీ క్లియర్గా అర్థం చేసుకుంటే ఏంటి, దానికి సంబంధించిన ఇన్ఫాక్ట్ అనేది మన ఇండియా పైన కానీ వరల్డ్ వైజ్గానే ఉంటుందంటే ఉండదు. ఎందుకు ఉంటుంది అంటే క్లియర్గా అర్థం చేసుకోండి. ఏదైనా కానీ మనము ఇరాన్ నుంచి మనం కూడా క్రూడ్ ఆయిల్ అనేది సప్లై చేసుకుంటున్నాం. కాకపోతే మనకు ఆల్టర్నేటివ్గా ఏముంటుంది, రష్యా అనేది ఉంది. ఆ రష్యా ఉన్నంత వరకు ఏం చేస్తామంటే మనకు సప్లై ఒక 2 మంత్స్కి మాత్రమే, ఒక 16 డేస్కి మాత్రమే స్టోరేజ్ అయితే మనకైతే క్వాంటిటీ అయితే ఉంది. బట్ ఆ 60 డేస్ అయిపోతే కన్నా రష్యా నుంచి ఇంపోర్ట్ చేసుకునే అవకాశం మనకు ఉంది. కాబట్టి దానికి సంబంధించిన ఇన్ఫాక్ట్ అనేది మనకు హయ్యర్ లెవెల్కి అయితే పడకపోవచ్చు. కాకపోతే దానికి సంబంధించిన ఇరాన్కి సంబంధించిన వార్ ఏదైతే ఉందో ఆ వార్కు సంబంధించిన ఇన్ఫాక్ట్ అనేది హయ్యర్ లెవెల్గా చైనాకి అయితే ఇంపాక్ట్ అయితే చాలా వైజ్గా అయితే పడడానికి అయితే మచ్ మోర్ ఛాన్సెస్ అయితే ఉంది. కాబట్టి దాని వైజ్గా ఆలోచిద్దాం. కాకపోతే ఈ 3 రీజన్స్ మాత్రమే ఈ వార్ జరగడానికి అయితే ఇన్ఫాక్ట్ అయితే చూపించవచ్చు. బట్ క్లియర్గా అర్థం చేసుకోండి, ఏ విధంగా ఎక్కడ ఏం జరిగినప్పటికీ కూడా రష్యా ఇప్పుడు ఏదైతే ఇరాన్ అనేది సౌదీ, ఇప్పుడు బాగా అర్థం చేసుకుంటే సౌదీ కంట్రీస్ ఇవన్నీ. సౌదీ కంట్రీస్ అంటే ఇస్లామిక్ కంట్రీస్, ఇవన్నీ ఇస్లామిక్ కంట్రీస్ అంటే 50 కంట్రీస్ దగ్గర ఇప్పుడు ఇజ్రాయెల్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఇరాన్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే థింక్ చేద్దాం. ఇరాన్ ఏమనికిందంటే పొరపాటున 50 అరబిక్ కంట్రీస్లో ఎక్కడ కూడా న్యూక్లియర్ వెపన్స్ అనేది మ్యానుఫ్యాక్చర్ లేవు, మన దగ్గర స్టోరేజ్ లేదు. రేపొద్దున ఎవరైనా వార్కి వస్తే కూడా
మేము వాళ్ళ దగ్గర కౌంటర్ అటాక్ చేయడానికి కూడా మన దగ్గర ఎటువంటి మిసైల్స్ కానీ ఎటువంటివి లేవు కదా అన్న థాట్ తోటి వాళ్ళు ఏం చేసినారంటే ఆ విధంగా మ్యానుఫ్యాక్చర్ చేయడం అయితే జరిగింది. మ్యానుఫ్యాక్చర్ చేయాలని వాళ్ళైతే థాట్ తోటి వాళ్ళైతే చేయడం అయితే జరిగింది. దానివల్ల ఇంపాక్ట్ జరిగింది అన్నారు. ఒకవేళ అవి కానీ మ్యానుఫ్యాక్చర్ అయితే ఇరాన్లో కానీ అవి అన్నీ మ్యానుఫ్యాక్చర్ అయితే ఏదైతే పెద్ద పెద్ద కంట్రీస్ కూడా ఇరాన్కి వెళ్ళి చూసి భయపడతాయి. పేర్ఫుల్గా దాని గురించి భయపడతాయి అనే ఉద్దేశంతో ఏం చేశారంటే పొరపాటున మ్యానుఫ్యాక్చర్ అవుతే మనం దాన్ని చూసి భయపడాలన్న ఉద్దేశంతో యూఎస్ఏ అనేది కొంచెం ముందు చూపు చూసింది. అదేవిధంగా దాన్ని తోలుబొమ్మగా ఏది వాడికింది ఇజ్రాయెల్ అనేది బాగా అర్థం చేసుకోండి. చిన్న మన కంట్రీ మన స్టేట్ అంత ఉంటుంది అంతే. క్లియర్గా చెప్పాలంటే మన స్టేట్ అంతా మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ అంత ఉంటుంది. కానీ మన స్టేట్ అంతా ఉన్నప్పటికీ కూడా మన స్టేట్ అంతా ఉన్నప్పుడు కూడా అక్కడ ఉన్న ఇన్వెన్షన్స్ కానీ ఏదైతే మ్యానుఫ్యాక్చర్ వాళ్ళు చేసే ఏదైతే ఇన్నోవేషన్స్ కానీ ఇంకోటి కానీ వరల్డ్లో ఎక్కడ ఏ ప్లేస్లో కూడా జరగవు. దట్ ఈస్ ద ఇజ్రాయెల్ పైన వారికి పోయిన ప్రతి ఒక్కటి కూడా బాగా అర్థం చేసుకోండి. ఇరాన్కి సంబంధించిన ఏదైతే ప్రెసిడెంట్ను ఒక్కటే ఒక రోజులో వన్ సింగిల్ డే ఎప్పుడైనా కానీ మీరు హిస్టరీని కూడా రిపీట్ చేసి చూడండి. హిస్టరీలో వన్ సింగిల్ టైం మాత్రమే ఏదైతే వార్ జరిగిన విత్ ఇన్ 1 డేలోనే ప్రెసిడెంట్ని కిల్ చేయడం. అంటే ప్రెసిడెంట్ని కిల్ చేయడం అంటే ముసాయిదా అని చెప్పేసి వీళ్ళు ఎవరైతే ఇజ్రాయెల్ వాళ్ళు ఉన్నారో వాళ్ళ ఒకటి సీక్రెట్ ఏజెన్సీ ఉంటుంది, ముసాయిదా అంటారు. ఆ ముసాయిదా వాళ్ళు ఏం చేస్తారంటే ఎవరైతే ప్రాపర్ ప్లాన్ తోటి ప్రాపర్ ఎగ్జిక్యూషన్ తోటి వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కడైతే ప్రెసిడెంట్ ఉన్నాడో ఎక్కడైతే పార్లమెంట్లో ఇరాన్లో పార్లమెంట్ ఉందో ఆ పార్లమెంట్ ఉన్న ప్రదేశంలో డైరెక్ట్గా మిసైల్స్ని అటాక్ చేశారు. మిసైల్స్ అటాక్ చేయకముందుకు ఎందుకంటే కౌంట్రీ బౌండరీస్ అని ఉంటాయి. కౌంట్రీ బౌండరీస్ అంటే ఏమిటంటే క్లియర్గా హద్దులలో ఏమైందంటే రీఫైట్ చేసేటివి మిషనరీ అనేది అవైలబుల్ ఉంటుంది ఎక్కడైనా కానీ ఇరాన్కి ఏం చేసిందంటే ఇజ్రాయెల్ ఒక 100-200 డ్రోన్స్ అనేది వాళ్ళ బార్డర్స్లోకి పంపించింది. అప్పుడు ఏం చేసింది అక్కడ ఏదైతే డిఫెన్స్ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని ఫైట్ చేసుకుంటా దాని వరకు డిఫెండ్ చేసుకోవడానికి ప్రయత్నం చేసింది. కానీ అవి డిపెండ్ చేసుకునే మూమెంట్లోనే ఇవన్నీ దాన్ని రీఫిల్ చేసుకోవాలి కదా. ఒకసారి ఫైర్ చేసిన తర్వాత ఏం చేస్తారు, ఇప్పుడైతే బార్డర్స్ ఇప్పుడు ఏవైతే మిసైల్స్ ఉంటాయో అవన్నీ ఏదైతే డ్రోన్స్ వస్తున్నాయో లోపలికి వాళ్ళ కంట్రీలోకి వస్తున్నాయో వాటిని అన్ని ఫైట్ చేయాలి. ఫైట్ చేసినప్పుడు మళ్ళీ రీఫిల్ చేసుకోవాల్సిందే కదా, లోడ్ చేసుకుందాం. ఆ లోడ్ చేసుకోవాల్సిన ప్లేస్లో ఆ టైంలో మళ్ళీ ఒరిజినల్ మిసైల్స్ని అక్కడికైతే పంపించి అక్కడైతే చేయడం జరిగింది. అదేవిధంగా ఇరాన్ ఏం తక్కువ తినిందా, ఏం తక్కువ తినలేదు. క్లియర్గా చెప్పాలంటే ఇరాన్ ఏం చేసింది తెలుసా మీకు? ఇరాన్ ఏం చేసిందంటే కౌంటర్ అటాక్ అంటే ఎక్కడ చేసింది, ఏదైతే ముంబై దుబాయ్ కానీ ఏదైతే సౌదీ అరేబియా కానీ అక్కడ ఏదైతే ఎంబైసీ ఉన్నాయి. ఎంబైసీలు అంటే ఏం లేదు, యూఎస్ఏకి సంబంధించిన ఎంబైసీలు అక్కడ ఉన్నాయి. అంటే దానికి సంబంధించిన మ్యానుఫ్యాక్చర్ సెంటర్స్ కానీ డేటా సెంటర్స్ కానీ అక్కడ ఉన్నాయి. వాటిపైన డైరెక్ట్గా అటాక్ చేసింది ఏది ఇరాన్. కౌంటర్ అటాక్గా మా పైనే మా లీడర్ని కిల్ చేస్తారనే థాట్ తోటి వాళ్ళ విధంగా రియాక్ట్ అయ్యి ఆ విధంగా చేయడం అయితే జరిగింది. ఆ విధంగా ఇప్పుడు దానికి సంబంధించిన ఇన్ఫాక్ట్ ఫైనల్గా చెప్పాలంటే దానికి సంబంధించిన ఇన్ఫాక్ట్ మన పైన ఉంటుందా ఉండదంటే అబ్సల్యూట్లీ నాకు తెలిసిన వరకు 30-20% మాత్రమే ఇన్ఫాక్ట్ అనేది మన పైన ఉంటుంది. మిగతా టైమ్స్లో మన పైన ఇన్ఫాక్ట్ అనేది అస్సలు అయ్యర్ వైజ్గా అయితే ఛాన్సే లేదు, అటువంటి ఉండదని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. ఒకవేళ క్రూడ్ ఆయిల్కి సంబంధించిన ఏదైనా ఇన్ఫాక్ట్ ఎటువంటి దానిపై సంబంధించిన ఏదైనా జరిగినప్పుడు కూడా మనకు రష్యాకు మనకు ట్రేడ్ డీల్ ఒకటి ఉంది. రేపొద్దున ఏమైనా వారికి సంబంధించిన జియో పొలిటికల్ ఇష్యూస్ వచ్చినా కూడా మేము ఇన్వాల్వ్ అయ్యి మీకు ఏదైనా క్రూడ్ ఆయిల్కి సంబంధించిన ఎటువంటి ఇంపోర్ట్ కావాలన్నా ఎక్స్పోర్ట్ కావాలన్నా మేము చేయగలుగుతామని చెప్పేసి ఒక ప్రామిస్ ఉంది. లిస్ట్లో కానీ ఇంకోరు ఏం చెప్పినారంటే 150 వరకు కూడా క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ప్రైస్ అనేది ఇంక్రీజ్ కావచ్చు అని చెప్పినారు. కాకపోతే 84 రూపీసే $85 మాత్రమే టుడే అయితే రన్ కావడం అయితే జరిగింది. కాబట్టి మనకు అంత ఇన్ఫాక్ట్ అయితే ఉండదు. బట్ కొంచెం వరకు డౌన్ఫాల్ అయ్యి మార్కెట్లన్నీ ఇన్ఫాక్ట్ అయ్యి డౌన్ఫాల్ అవుతాయి. కాబట్టి ఆ ఫాలింగ్లో మాత్రం రైజ్ అయ్యే ఛాన్స్ మళ్ళీ ఫుల్ బ్యాక్ ఇచ్చి మళ్ళీ అప్ సైడ్కి వెళ్ళే ఛాన్స్ అయితే ఇయర్ వైజ్గా కనపడుతుంది. కాబట్టి మనకు అంత ఇన్ఫాక్ట్ అయితే ఉండడానికి అయితే అయ్యే ఛాన్స్ అయితే లేవు. బట్ మనకైతే కొంచెం తక్కువ ఛాన్స్ అయితే ఉన్నాయి. బట్ టుడే అనాలిసిస్ మనం చెప్పాలనుకుంటేనే అయితే కర్ణాటకకు సంబంధించి అయితే గవర్నమెంట్కి సంబంధించి ఆల్కహాల్కి సంబంధించింది ఏదైతే ఉంది ఇన్ఫాక్ట్ ఉందో ఆ ఇన్ఫాక్ట్ వల్ల ఏంటంటే ఆల్కహాల్కి సంబంధించిన ఏదైతే స్టాక్స్ ఉన్నాయో కంప్లీట్ 5% అయితే ఇంక్రీజ్ కావడం అయితే జరిగింది. సెక్టార్ వైజ్గా అయితే కంప్లీట్ అనాలిసిస్ అయితే ఇది ఏం పెద్ద మనము ఫరక్ పడాల్సిన పని లేదు. కొంతవరకు బౌన్స్ బ్యాక్ అయ్యి మళ్ళీ రిపీటెడ్గా మార్కెట్ అనేది సస్టైన్ అయ్యి మళ్ళీ ప్రాఫిట్లోకి వెళ్ళడానికి అయితే అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎవరైతే హోల్డింగ్లో ఉన్నారో హోల్డింగ్లో ఉన్న వాళ్ళు మాత్రం కొంచెం ప్యానిక్ సిచ్యువేషన్స్ అయితే రన్ అవుతున్నాయి. కాబట్టి కొంచెం బౌన్స్ బ్యాక్ అయ్యి మళ్ళీ రిటర్న్ ఇచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి కొంచెం వెయిట్ కన్సిస్టెన్సీగా ప్రాఫిట్ కావాలంటే ఖచ్చితంగా మాత్రం రిస్క్ చేయాల్సింది. ఇది మాత్రం 100% పక్కా. ఇది మనం ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు వాల్యుబుల్ అనిపిస్తే మాత్రం లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. మీరు ఇచ్చే మోటివేషన్ ఏదైనా ఉందంటే అది లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రమే. ఫర్దర్ ఇంకా
కొంచెం డీటెయిల్గా ఇంకా కొంచెం, ఎందుకంటే స్టార్టింగ్ స్టేజ్లో కాబట్టి మనం ఇంకా డీటెయిల్గా చేయడానికి అయితే మ్యాక్సిమం అయితే ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్, సీ యూ ఆల్.